హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. నేను రీసెంట్గా ఒక మొబైల్ బయింగ్ గైడ్ అయితే చేశాను. అందులో ఎటువంటి మొబైల్ తీసుకుంటే మన డబ్బులు సేవ్ అవుతాయి, అలాగే మన అవసరాలకు తగ్గట్టు ఎటువంటి మొబైల్ తీసుకోవాలి, ఏ ఫీచర్స్ ఉండే మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని ఆ వీడియోలో అయితే కవర్ చేశాను. అలాగే ఈసారి ఈ వీడియోలో ఎటువంటి మొబైల్ తీసుకోవాలి అనే దాంతోపాటు ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, ఒక మొబైల్ తీసుకునేటప్పుడు ఎటువంటి మొబైల్ తీసుకోకూడదు అనే విషయాలు కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ మొబైల్ కంపెనీస్ అనేటివి వాళ్ళ మొబైల్స్ని సేల్ చేసుకోవడానికి చాలా రకాల మార్కెటింగ్ ట్రిక్స్ అయితే ప్లే చేస్తుంటాయి. వాళ్ళ మొబైల్లో యొక్క ఫీచర్స్ గురించి రకరకాల నంబర్స్ అయితే చెప్పి యూజర్స్ అయితే కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఒక మొబైల్ కంపెనీ వచ్చేసి మా మొబైల్లో 4000 నిట్స్ నుంచి 6000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్పేసి చెప్తుంటారు. అలాగే ఇంకొక మొబైల్ చూసుకుంటే మా మొబైల్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉందంటుంటారు. కేవలం ఈ యొక్క మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అనే పాయింట్ని బేస్ చేసుకుని వాళ్ళ మొబైల్ యొక్క సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు అనమాట. అలాగే బ్రైట్నెస్ విషయంలో కావచ్చు, బ్యాటరీ విషయంలో కావచ్చు, డిస్ప్లే విషయంలో కావచ్చు, కెమెరాస్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి ఇంపార్టెంట్ కాని విషయాలని బాగా హైలైట్ చేసి అదే ఆ మొబైల్లో హైలైట్ ఫీచర్ అన్నట్టు చెప్పి యూజర్స్ని అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఒకప్పుడు ఇటువంటి మొబైల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు మంచిగా అనుకున్న కొన్ని మోడల్స్ని పేర్లు మార్చి తిరిగి మార్కెట్లోకి రిలీజ్ చేసేవాళ్ళు. అయితే ఆ విషయం ఇప్పుడు యూజర్స్కి తెలిసిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఆ మొబైల్లోని కొన్ని పార్ట్స్ని మాత్రమే పేర్లు మార్చి లేటెస్ట్ వర్షన్స్గా రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 తీసుకుంటే దాన్నే 6020గా పేరు మార్చి లాంచ్ చేశారు. అలాగే 810 ప్రాసెసర్ని తీసుకుంటే 6080గా తిరిగి లాంచ్ చేశారు. నెక్స్ట్ 930 ప్రాసెసర్ కాస్త 7020 అయింది. అలాగే డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ కాస్త 8020 అయిందనమాట. ఇవన్నీ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ వాళ్ళు పేరు మార్చి లాంచ్ చేసిన ప్రాసెసర్సే. అలాగే స్నాప్డ్రాగన్లో కూడా స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఒకప్పుడు బాగుండేది, దాన్ని ఎంత వాడాలో అంతా వాడేశారు. తిరిగి మళ్ళీ అదే రేంజ్లో ఇంకొక ప్రాసెసర్ని తీసుకొస్తే అది క్లిక్ అవుతుందో లేదో అనుకున్నారో ఏమో కానీ అదే ప్రాసెసర్ని స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్గా అయితే తిరిగి లాంచ్ చేశారు. మనం ఒక మొబైల్ తీసుకునేటప్పుడు అందులో ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఎంత తీసుకోవాలి, ఎంత అమౌంట్ వరకు ఖర్చు పెట్టవచ్చు దానికి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. అయితే మీరు ఎక్కువ కాలం ఒక మొబైల్ వాడే ఉద్దేశం లేనప్పుడు మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టయితే మొబైల్ని కొనొద్దని చెప్తుంటాను. నేను మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇటువంటివి కవర్ చేశాను, ఎందుకనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కొంతమంది శాలరీస్ కొంచెం తక్కువైనా సరే ఈఎంఐస్లో కాస్ట్లీ ఫోన్స్ అయితే కొనుక్కుంటుంటారు. జనరల్గా ఐఫోన్ మోజ్లో పడి ఇటువంటివి అయితే చేస్తుంటారు అనమాట చాలా మంది. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విధంగా డబ్బులు లాస్ అవ్వకుండా ఉండడానికి నేను ఇటువంటి వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. మనం ఒక మొబైల్ తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత అందులో మనం చూసుకునే విషయాలు చాలా ఉంటాయి. కెమెరా పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే లాంటి చాలా విషయాలు చూస్తుంటాము, ఇంక్లూడింగ్ బిల్డ్ క్వాలిటీ. అలాగే ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అదే బడ్జెట్. మన బడ్జెట్ని అయితే మనం ముందుగానే డిసైడ్ అయ్యి ఆ బడ్జెట్లో మనకున్న బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆ బడ్జెట్ని కొద్దిగా పెంచుకుంటే ఇంకా మంచి ఫీచర్స్ మొబైల్ వచ్చే ఆప్షన్ ఏదైనా ఉంటే మాత్రమే మన బడ్జెట్ని కొంతవరకు పెంచుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ అయితే పెంచవచ్చు ఎప్పుడైనా సరే. ఈ బడ్జెట్ అనేది కూడా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 15,000 to 20,000 మొబైల్ అనేది అన్ని రకాలుగా సరిపోతుంది. మరి కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 20,000 to 25,000 వరకు అయితే ఈజీగా సరిపోతుంది అనమాట. అన్ని రకాల ఫీచర్స్ అందులో ఉంటున్నాయి ఇప్పుడు ఆ బడ్జెట్లో అయితే ఇంక్లూడింగ్ ఏఐ ఫీచర్స్ కూడా అదే బడ్జెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఇదే విషయం ఎవరికైనా వర్తిస్తుంది, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అలాగే మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన యూజర్స్ కూడా చూసి తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు వస్తున్న 15,000 to 25,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తున్న మొబైల్స్ ఏవైనా సరే ఒక రకమైన గేమింగ్స్ ఆడుకునే మొబైల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. లేదు మేము ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, మేము అఫోర్డ్ చేయగలం అనుకుంటే మీ ఓన్ డిసిషన్ అది. ఇంకా మీరు ఒక మొబైల్ ఖర్చు పెట్టాలనుకుంటే హై అండ్ ఐఫోన్కి 2.5 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టచ్చు. అది కూడా మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎక్కువ రోజులు వాడుకునే ఉద్దేశం ఉంటేనే వీలైనంత వరకు ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టండి, కానీ సాధ్యమైనంత వరకు తక్కువ అమౌంట్కే స్టిక్ అవ్వండి. ఈ మొబైల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒక్కొక్క నెలకు ఒక మొబైల్ లాంచ్ చేస్తున్నాయి అనమాట. కాబట్టి కొన్ని నెలల ముందు వచ్చిన మొబైల్ ఇప్పుడు ప్రస్తుతానికి అవుట్డేటెడ్ అయిపోయిందని మనకు అనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మొబైల్ కంపెనీస్ అన్నీ కూడా నెలకు ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తుంటాయి. యాపిల్ వాళ్ళు 1 yearకి ఒకసారి లాంచ్ చేస్తారు, సామ్సంగ్ వాళ్ళు 6 monthsకి ఒకసారి లాంచ్ చేస్తారు, ఎస్ సిరీస్ ఒకసారి, అలాగే 6 monthsకి ఫోల్డింగ్ సిరీస్ ఒకసారి లాంచ్ చేస్తుంటారు అనమాట. ప్రతిసారి వీళ్ళు మొబైల్స్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని అయితే చెప్తుంటారు, చాలా రకాలుగా అప్గ్రేడ్ అయ్యాయని చెప్తుంటారు, కానీ అన్ని అప్గ్రేడ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు వస్తున్న మొబైల్స్లో చాలా తక్కువ ఇంప్రూవ్మెంట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటున్న మొబైల్లో మీకు అవసరమైన ఫీచర్స్ అన్ని ఉన్నాయా, మీకు ఈ మొబైల్ సరిపోతుందా లేదా అనే విషయాలు మాత్రమే మీరు పట్టించుకుని ఒక డెసిషన్కి అయితే రావడం మంచిది. మొత్తానికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన ఫోను చాలా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నా సరే మన మొబైల్ అనేది అవుట్డేటెడ్ అనే ఫీలింగ్ ఈ మొబైల్ కంపెనీస్ మనకు కలిగిస్తుంటాయి. కాబట్టి ఈ ట్రాప్లో అయితే పడొద్దు. మనం ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ చేసిన మొబైల్ తీసుకోకపోతే మనం ఏదో అవుట్డేటెడ్ అయిపోయాం అనే ఫీలింగ్లో అయితే మీరు ఉండొద్దు. సపోజ్ మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్ మనకు అన్ని రకాలుగా పనికొస్తుంది, మన అవసరాలన్నీ తీరిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం ప్రస్తుతానికైతే
మొబైల్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సాధ్యమైనంత వరకు ఇప్పుడు వాడుతున్న మొబైల్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చెప్పదలుచుకున్న ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మన ప్రాసెసర్ ఎలా ఉన్నా సరే మిగతా ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి కదా అని చెప్పి ప్రాసెసర్ని నెగ్లెక్ట్ చేసి అయితే ఒక మొబైల్ని అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ప్రాసెసర్ మంచిదైతేనే ప్రాసెసర్ హీట్ ఎక్కకుండా ఉంటుంది, అలాగే బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది, ప్లస్ కెమెరాస్ కూడా మంచి ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేస్తాయి అన్నమాట. ఓఎస్ ఆప్టిమైజేషన్ ద్వారా కూడా కంపెనీస్ అనేవి మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. దీన్ని హ్యాండిల్ చేసేది కూడా ప్రాసెసర్ అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన మొబైల్లో ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాసెసర్ ఉండేటట్లు చూసుకోండి ఆ బడ్జెట్లో. నెక్స్ట్ అలాగే కంపెనీస్ ఐపీ రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అని చెప్పి చాలా రకాలు చెప్తుంటారు అనమాట. ఈ మొబైల్ పగలదు, డ్యామేజ్ అవ్వదు అని చెప్పి. కానీ ఒకవేళ మన మొబైల్ కింద పడి ఫిజికల్ డ్యామేజ్ అయినా సరే లేదా వాటర్ డ్యామేజ్ అయినా సరే వాళ్ళు మన మొబైల్కి అయితే వారంటీలో కవర్ చేయరు ఆ డ్యామేజెస్. కాబట్టి వీటిని కూడా మరీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి అనేది మాత్రం వాస్తవమే. నెక్స్ట్ ర్యామ్ విషయంలో కూడా వీలైనంత వరకు 6GB ర్యామ్, మినిమం 6GB ర్యామ్ ఉండేటట్లయితే చూసుకోండి. అలాగే మీరు 15,000 వరకు బడ్జెట్ పెడుతున్నారు అనుకుంటే మాత్రం మినిమం ఒక 8GB ర్యామ్ ఉండేట్లయితే ఖచ్చితంగా చూసుకోండి అనమాట. అలాగే ఈ మొబైల్స్లో వర్చువల్ ర్యామ్ అనేది ఒకటి ఉంటుంది. 8GB మెయిన్ ర్యామ్ ఉంటే 8GB వర్చువల్ ర్యామ్, మొత్తం 16GB ర్యామ్ అని కూడా చెప్పుకుంటారు. అవన్నీ నమ్మొద్దు. వీలైనంత వరకు మన మొబైల్ ఎప్పుడైనా సరే మెయిన్ ర్యామ్ని ఉపయోగించుకుంటుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి కొన్ని యాప్స్ని హ్యాండిల్ చేయడానికి మాత్రమే ఈ వర్చువల్ ర్యామ్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా మన మెయిన్ ర్యామ్ ఫుల్ కెపాసిటీతో రన్ అవుతున్నప్పుడు మాత్రమే. కాబట్టి ఈ వర్చువల్ ర్యామ్ని సాధ్యమైనంత వరకు పట్టించుకోకుండా ఓన్లీ మెయిన్ ర్యామ్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి ఒక మొబైల్ తీసుకునేటప్పుడు. అలాగే స్టోరేజ్ విషయంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత వరకు 64GB మొబైల్ని స్కిప్ చేయడమే మంచిది. నెక్స్ట్ మీరు వీడియోలు కూడా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంటారు మీ మొబైల్లో అనుకుంటే మాత్రం 128GBని కూడా స్కిప్ చేసి వీలైతే 256GB వరకు వెళ్ళడం మంచిది. లేదు మేము ఫొటోస్కి మిగతా వాటికి మాత్రమే ఎక్కువ వాడతాము, మేము వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయమనుకుంటే మాత్రం 128GB అయినా సరే బాగానే సరిపోతుంది అనమాట. అలాగే స్టోరేజ్ టైప్ విషయంలో కూడా కంపెనీస్ కొన్నిసార్లు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటాయి. అదేంటంటే ఒక 128GB స్టోరేజ్ ఉన్న మొబైల్లో 3.1 స్టోరేజ్ టైప్ ప్రొవైడ్ చేస్తారు. అదే మొబైల్ ఇంకో వేరియంట్ 256GB వేరియంట్ మొబైల్లో 4.0 స్టోరేజ్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ మొబైల్లో 4.0 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేస్తున్నట్లే చెప్తారు. మీరు సపోజ్ 128GB మొబైల్ వేరియంట్ని తీసుకుంటే మీకు 3.1 స్టోరేజ్ టైపే వస్తుంది. ఈ విషయంలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ అలాగే మీరు కెమెరాస్ విషయంలో ఓన్లీ మెగాపిక్సెల్స్ని మాత్రమే పట్టించుకోకుండా 108 మెగాపిక్సెల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ కెమెరా అనే నంబర్స్ మాత్రమే చూసుకోకుండా కంపెనీస్ ఓఎస్ ఆప్టిమైజేషన్ బాగా ప్రొవైడ్ చేసేవి కొన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు కెమెరా రివ్యూస్ లేదా ఆ మొబైల్ యొక్క కంపారిజన్ వీడియోస్ చూసుకొని ఒక డెసిషన్కి అయితే రావడం మంచిది. ఎందుకంటే తక్కువ మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్న మొబైల్స్ కూడా బెటర్ వీడియోస్ క్యాప్చర్ చేసేవి ఉంటాయి ఈ ఓఎస్ ఆప్టిమైజేషన్ వల్ల. ప్లస్ అలాగే బ్యాటరీస్ విషయంలో కూడా రెగ్యులర్గా వచ్చే లిథియం అయాన్ బ్యాటరీస్ ప్లేస్లో ఇప్పుడు లేటెస్ట్గా సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వస్తున్నాయి. దీనివల్ల బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుందన్నమాట. అలాగే ఛార్జింగ్ టైం కూడా నార్మల్ ఛార్జింగ్ టైంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంటాయి. ప్లస్ ఇటువంటి బ్యాటరీస్ని, సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ని తయారు చేయడానికి కంపెనీస్కి కూడా ఎక్కువ కాస్ట్ ఏం పడదు, నార్మల్ కాస్టే పడుతుంది. కాబట్టి అన్ని బడ్జెట్ మొబైల్స్లో కూడా ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ఉన్న మొబైల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ సంవత్సరం నుంచి. కాబట్టి ఒక 5500 mAh బ్యాటరీ ఉన్న మొబైల్ ఈజీగా ఎటువంటి యూసేజ్ కైనా సరే 1 డే ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయగలదు. అలాగే 6500 mAh బ్యాటరీ వరకు ఉంటే మాత్రం ఒక 1.5 డే కూడా ఫుల్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా అవుతుంది, అంటే మిత్ అనమాట, అపోహ. అదేంటంటే ఐఫోన్స్ అనేటివి హ్యాక్ అవ్వవు, ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేటివి హ్యాక్ అవుతాయి అని అనుకుంటారు చాలా మంది. అలాంటిది ఏం లేదండి. మనం మోసపోయే పొజిషన్లో ఉంటే ఈజీగానే మోసపోవచ్చు ఎప్పుడైనా సరే. మనకు వాట్సాప్లో కానీ ఏదైనా మెసేజెస్లో కానీ ఏవైనా సరే లింక్స్ వచ్చినప్పుడు మనం సాధ్యమైనంత వరకు క్లిక్ చేయకుండా ఉంటే ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా చాలా వరకు అయితే మంచి ఎన్క్రిప్షన్, మంచి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో అయితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.